వర్కర్కి జనాలకి ఇబ్బంది లేకుండా పలమనేరు పుర ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. మేము గత ఏడాది ప్రజలంతా పాత బండితో ఇబ్బందులు పడుతూ, ఎందుకంటే కాళ్ళ మీద వెళ్ళడం, వేళ్ళు వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి కొత్త బండిని చేసినాం. కొత్త బండిని చేసినప్పుడు కూడా కొన్ని సమస్యలు అయితే మాకు ఎదురైనాయి. ఎందుకంటే లాస్ట్ టైం చూసుకున్నట్లయితే ఈ పక్కన స్ట్రెంత్ లాస్ట్ వరకు అదే లెవెల్లో ఉండడంతో ఈ పక్కల్లో ఉన్న వాళ్ళని కొంతమంది గంగమ్మ కనపడలేదని చెప్పడం మాకు ఒక నోటీస్ వచ్చింది. ఆ విధంగా రెండు పక్కల స్ట్రెంత్ని తగ్గించేసినాం. ఆ పక్క గంగమ్మ ఉండే ప్లేస్ కాబట్టి ఆ ప్లేసుల్లో పెట్టడం జరిగింది. ఇకపోతే ఈ ప్లేస్లో లాస్ట్ టైం ఈ ప్లేస్లో ఏం చేశానంటే 4-5 మంది నిల్చుకోవడంతో ఇక్కడ జనాలు వచ్చి ఇలా పోవడంతో పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా సిఐ గారు ఒక పగడ్బందీగా ఇలా వచ్చి ఇలా పోయేట్టుగా ప్రతి ఒక్కరి జనాలు కూడా మహిళలు అయితేనేమి, వృద్ధులైతేనేమి, పిల్లలైతేనేమి ఆ అమ్మవారిని టచ్ చేయాలనే ఒక కాన్సెప్ట్తో చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ జనం ఉండడంతో అమ్మవారు కనపడలేదనేది ఒక పెద్ద ఒక అభియోగం లాగా ఉండింది మాకు. ఇప్పుడు ఆ కటింగ్ చేయడంతో మొన్న గెరిగిలో కొద్దిపాటి సక్సెస్ అయినాం. ఎందుకంటే అందరూ చూసిన వాళ్ళంతా కూడా గెరిగా బాగా కనపడిందని చెప్పడంతో కొంచెం ఆనందం వ్యక్తం చేసాం. మరి పోతే ఈసారి అధునాతనత లేటెస్ట్ టెక్నాలజీతో లైటింగ్, మొత్తం లైటింగ్ ఇది చూసినట్లయితే అక్కడ కవర్ కట్టినా దాని కింద కూడా మెర్క్యూరీ లైటింగ్ పెట్టినాం. ఇవంతా లైటింగ్ సెట్ చేసినాం. మరి ఈ పక్క కూడా లైటింగ్ సెట్ చేసినాం. దీనివల్ల ఉపయోగం ఏమంటే ఫోక్సింగ్ లైట్లు మనం ఎంతవరకు అమ్మవారికి పెడతాం, దివిటీలు పెడతాం. ఇప్పుడున్న ఈ జనరద్దీలో ఆ దివిటీలు వాళ్ళు కూడా తోయేస్తున్నారు. దివిటీలు ఒకప్పుడు దివిటీలతో ఆ దేవుడు కనపడేవాడు అమ్మవారు. కాకపోతే ఈసారి ఆ దివిటీలు వాళ్ళు ఏం చేశారంటే ఈ జనం వచ్చడంతో ఆ దివిటీలు ఆడ పడిపోవడము, లేదా ఆ దివిటీ వాళ్ళ మనుషుల మీద పడిపోవడం, దివిటీలు కొంచెం దూరం అవుతున్నారు. అప్పుడు అమ్మవారు కనపడేది కొంచెం తక్కువగా ఉందనేసి ఈ అధునాతన లైటింగ్ ఈసారి ఇంకొంచెం ఎక్కువగా సెట్టింగ్ చేసినాం. ఒక త్రిశూల వాహనాన్ని పెట్టినా పోయినసారి ఒక శూలమే ఉండింది. ఈసారి మన వినాయక బాడీ బిల్డింగ్ వర్క్స్ వాళ్ళు ఒక నెల ముందే తెచ్చుకొని దీని అంతా వాళ్ళు కట్ చేసి ఆయన వంత కృషిగా, అంటే సింగిల్ 1 రూపీ కూడా ఎన్రోల్మెంట్ వాళ్ళ దగ్గర కానీ, మరి ఆలయం వాళ్ళ దగ్గర కానీ ఎవరి దగ్గర తీసుకోకుండా ఆయన ఓన్ ఖర్చులతో, ఎందుకంటే ఆయన గంగమ్మ కంటే వీరాభిమాని, ఆ వీర భక్తుడు కాబట్టి ఆయన ఆ గంగమ్మ మీద ప్రేమతో ఇవన్నీ చేయడం జరిగింది. ఇకపోతే కొత్తగా టైర్లు కూడా నీట్గా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం లేకుండా టైర్లన్నీ కూడా చెక్ చేసినాం. టైర్లంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీ పెట్టినాం. ఇంతకుముందు ఉన్న బ్రేక్ కన్నా ఇప్పుడు పవర్ బ్రేక్. ఎందుకంటే ఈ ఎంత ఫాస్ట్ ఉన్నా కూడా బ్రేక్ వేస్తానే పోయినసారి ఒక బ్రేక్ వేసినా కూడా ఒక 2 అడుగులు 3 అడుగులు పోయి ఆగేట్టుగా ఉండింది ఆ బ్రేకు. దాన్ని కూడా వినాయక మోటార్స్ వాళ్ళు వినాయక బాడీ వాళ్ళు ఆ బ్రేక్ సిస్టాన్ని కూడా మార్చి కొత్త బ్రేక్ సిస్టంగా పెట్టినారు. మళ్ళీ ఇకపోతే ఇంకా తుది మెరుగులు భాగంగా ఇంకా రేపు అమ్మవారి శిరస్సు మెరువని ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఇంకా కొద్ది పెయింటింగ్ వర్క్ ఉంది, కొద్ది ప్యాచ్ వర్క్ ఉంది. అవన్నీ చేసి సర్వాంగ సిద్ధంగా రెడీ చేస్తున్నారు. ఇకపోతే ఈ షీట్ వేయడం వల్ల కూడా ప్రజలకు చాలా వరకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈసారి మా ఈ గంగచాట్లో కూడా చూసినారు, అమ్మవారు ఆడడం కానీ అమ్మవారి దర్శనం అయితేనేమి అన్నీ నీట్గా జరిగినాయి. కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీతో చేసిన దానికి
అందరికి మంచి పేరు వచ్చింది. అందుకే దీన్ని మరికొంచెం మెరుగులు దాంట్లో కొద్ది లైటింగ్ లేదన్నారు. అందుకని లేటెస్ట్ టెక్నాలజీ లైటింగ్ కూడా తెప్పించి సెట్ చేయించేసినాం. కాబట్టి ఈసారి పలమనేరు ప్రజలందరూ దేవుణ్ణి తాకవచ్చు, దేవుణ్ణి వాళ్ళ ఆశీర్వాదం పొందవచ్చు. దేవుడు ప్రతి ఒక్కరికి బాగా దర్శనమిస్తాడని తెలియజేసుకుంటున్నాం. ఆ సైడ్లో అందరికీ నమస్కారము. ఈసారి ఇవన్నీ చేసినాము. శిరస్సుగాన అందరికీ బాగా దర్శనం అయిపోయి కనిపిస్తే ఎదురుగా కానీ సైడ్లో కానీ సింహం బొమ్మ సెట్ చేస్తాం. పెద్దది 8కి 4 పెద్ద బొమ్మలు సెట్ చేసి రేపు సంవత్సరం బ్రహ్మాండంగా చేసి ఇచ్చేస్తాం బండి. వాటికి మా పని అయిపోతుంది. అంటే వాళ్ళు చెప్పడం కూడా ఏమంటే సింహం బొమ్మ పెడితే మళ్ళీ ఒకవేళ ఇబ్బంది వస్తే లేదా అనేది ఆ సింహం ఇప్పుడు పెట్టుకొని ఆ సింహంని కట్ చేస్తారు. కట్ చేసి పెట్టి చూసి ఆ రేంజ్లో ఉన్న చూస్తే పిల్లలకు కనబడకుండా పోతుంది అనేది ఒక చెకింగ్ చేసుకుంటారు. అది కానీ ఏ ఇబ్బంది లేదని తెలిస్తే నెక్స్ట్ ఇయర్ ఈ పక్క ఒక సింహం ఆ పక్క ఒక సింహాన్ని కూడా అమర్చడం జరుగుతుంది. మేమే చేయిస్తాం. అది మా సత్యగంగమ్మ లారీ బాడీ బిల్డింగ్ షెడ్ తరఫున మేమే చేయిస్తాం. ఈ బండికి ఎవ్వరు ఏం రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మేమే పెట్టి మేమే చేయిస్తాం.